ఇటీవల ఖమ్మం లోక్సభ సీటు తన భార్యకి ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన భట్టి ఇప్పుడు పీసీసీ పీఠం డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని అధిష్టానం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ కు సన్నిహితులుగా ఉన్న వారిలో ఆయనకు చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన భట్టి రాయ్బరేలీలో రాహుల్ కు మద్దతుగా ప్రచారం పేరుతో రాహుల్ ను ఒప్పించుకుని పీసీసీ పీఠం దక్కించుకునేందుకు వెళ్లారని ప్రచారం నడుస్తోంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో బెంగళూరులో సమావేశమైన సందర్భంగా కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని భట్టి కోరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే భట్టీకి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇక మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా భట్టి విక్రమార్కకే మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఫైనల్ గా పీసీసీ రేస్ లో రేవంత్, భట్టీలలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.